భీముడు మహాబలశాలి. మహా హాకి దీర్ఘమిస్తే హా. అతడు చిన్నతనములో రవి, ఏమిట్రా అది? నువ్వు సిగరెట్ తాగుతున్నావా? ఎంత పొగర్రా నీకు? నన్నేమన్నా అన్నావంటే మా నాన్నతో చెప్తాను. చెబితే ఏమవుతుందిరా? మా నాన్న నీ ఉద్యోగం తీసేస్తాడు. ముందా సిగరెట్ అవతల పారే. నేను పారేను. మర్యాదగా చెప్తున్నాను, ముందర అవతల పారే. నీకు కాదు చెప్పేది, నేను పారేను. ఎంత అహంకారం రా నీకు? ఏమిటి? పంతులమ్మ నిన్ను కొట్టిందా నిన్ను? అవునన్న, ఈడ్చి పెట్టి కొట్టింది. ఎంత ధైర్యం రా దానికి? మా నాన్నతో చెప్తానంటే చెప్పుకోపోని మరీ కొట్టింది. నా కొడుకు అని తెలిసి కూడా నిన్ను చెయ్యి చేసుకుంది అంటే దానికి పాఠం చెప్పాల్సిందే. ఏమిటి మాస్టారు మీరనేది? ఒక విద్యార్థి పసి వయసులో ఉన్న కుర్రవాడు చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాల్సిందే. దాన్ని బతుకెంత? పూట గడవక పిల్లలకి పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి నీకెంత పొగరే? కనకారావు గారు, ముయ్యోరంతే. ఈ ఊళ్ళో నన్ను పేరు పెట్టి పిలవగలిగిన వాడొక్కడే, నా కన్న తండ్రి. ఆయన పోయాక నా పేరు ప్రెసిడెంట్. ఆ పేరుతోనే పిలవాలి, పిలిచి తీరాలంతే. చూడండి, మీ అధికారం మీ ఇంట్లో చెలాయించుకోండి. ఇది గవర్నమెంట్ వారి స్కూల్. ఇక్కడ మీ అధికారం చెల్లదు. సూర్యుడు ఎండ పడని చోటు, నా అధికారం చల్లని చోటు ఈ ఊళ్ళో లేదంటే 35 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఈ కనకారావు కొడుకుని ఎందుకు కొట్టావు? క్లాసులో సిగరెట్టు కాల్చాడు కనుక. నువ్వెవరు కొట్టడానికి? అతనికి విద్యాబుద్ధులు నేర్పవలసిన గురువుని కనుక. ఎవరిచ్చారు నీకు ఆ బిరుదు? నేను నేర్చుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం. అలాగా? ఇప్పుడు కాల్చరా? కాల్చో. ఇప్పుడు కొట్టవమ్మా, కొట్టు. ప్రెసిడెంట్ గారు, మీరు నోరు మూసుకోండి. హెడ్ మాస్టర్ గారు, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకండి. నా తర్వాత ఈ గ్రామానికి ప్రెసిడెంట్ కావలసిన భావి భారత పౌరుణ్ణి నువ్వు కొట్టావు. దెబ్బకి దెబ్బ తీస్తాను. ఏ చెంప మీదరా నిన్ను కొట్టింది? ఈ చెంప మీద. తిరిగి అదే చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టరా. రేయ్, మన వంశ పౌరుషం చూపించు. నా నెత్తుల్లో ఉన్న మగతనం చూపించు. కొట్రా. గురు